బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలో మట్టి మాఫియా పేరుతో కొందరు తెదేపా నేతలు బరితెగిస్తున్నారు. తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామంలో తెదేపా నేతల ఆధ్వర్యంలో భారీగా మట్టిని డంప్ చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారులను మేనేజ్ చేస్తూ సదరు తెదేపా నేతలు చెలరేగిపోతున్నారంటూ విమర్శలు సైతం వెలువెత్తుతున్నాయి. గత తెలుగుదేశం ప్రభుత్వంలో అక్రమంగా చెరువులు తవ్వి సుమారు 2 ఎకరాల ప్రైవేటు స్థలంలో దాదాపు 4,000 నుండి 5,000 లారీల మట్టిని డంప్ చేసిన ఓ తెదేపా నేత ఈ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధితో పాటు సొసైటీ డైరెక్టర్ గా పనిచేసిన మరొక నేత, ఇంకొక నేత మొత్తం ముగ్గురు కలిసి పార్ట్నర్లుగా వ్యవహరిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఇప్పుడు అదును చూసుకుని అర్ధరాత్రి సమయంలో మట్టిని ప్రైవేటు స్థలాల్లో పూడికగా అమ్ముతున్నట్లుగా సమాచారం అందుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో మట్టిని తవ్వేందుకు విఫల యత్నం చేసిన సదరు నేతలు మరోసారి అధికారంలోకి రావడంతో అదును చూసి పని కానిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై రెవెన్యూ, విజిలెన్స్, మైనింగ్, పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ భారీ మట్టి అక్రమ డంప్ పై పూర్తి వివరాలతో కూడిన వివరణాత్మక కథనం మరో ఎపిసోడ్ లో మీకోసం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా. ఈ కథనం మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది.